హలో గాయస్, మనకి ప్రజెంట్ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ జరుగుతూ ఉంది కదా. మరి ఈ సిరీస్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే యశస్వి జైస్వాల్ ఏకంగా 101 రన్స్ కొట్టాడు కదా. అయితే దీని తర్వాత ఆడమ్ గిల్క్రిస్ట్ కూడా దీని గురించి ప్రశంసించడం జరిగింది. అయితే దాని తర్వాత గిల్క్రిస్ట్ చేసిన తప్పేందంటే ఇక్కడ జైస్వాల్ని కుక్కతో పోలుస్తూ కొన్ని కామెంట్స్ చేశాడనమాట. అయితే అతను ఎందుకు చేశాడు, అసలు ఏం జరిగింది అనే దాని గురించి క్లియర్గా మాట్లాడడం. అయితే ఇక్కడ మరి గిల్క్రిస్ట్ చెప్తుంది ఏంటంటే, ఈ ఇంగ్లాండ్ గడ్డ మీద అది కూడా ఓపెనింగ్ బ్యాటింగ్ చేసి సెంచరీ కొడతాం అనేది నార్మల్ మ్యాటర్ కాదు. సో ఇక్కడ చూసుకుంటే జైస్వాల్ టెక్నిక్ కానీ లేదంటే అతని పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఓవరాల్గా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో మరి ఈ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ జనరేషన్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా మారేద్దని చెప్పేసి కొంచెం ప్రశంసలు వర్షం కురిపించాడు. సో అంతవరకు బాగానే ఉంది. అయితే దాని తర్వాత అతను చేసిన తప్పు ఏంటంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జరిగిన ఇన్సిడెంట్ని తీసుకొచ్చి మాట్లాడాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్టార్క్కి అలాగే జైస్వాల్ మధ్య కొంచెం స్లెడ్జింగ్ జరిగింది, గుర్తుందా? సో అయితే ఆ స్లెడ్జింగ్ గురించి మాట్లాడుతూ ఆ రోజు జైస్వాల్ రోజు, సో ప్రతి కుక్కకు కూడా ఒక రోజు వచ్చింది. సో ఆ రోజు జైస్వాల్ రోజు అయింది. సో అందుకని చెప్పేసి అతను ఆ విధంగా స్లెడ్జ్ చేశాడు. సో మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా స్టార్క్ రోజు కూడా అవ్వచ్చు. సో కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి జైస్వాల్ గురించి కొన్ని కామెంట్స్ చేశాడనమాట. అయితే ఈ కామెంట్స్ విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ సో ఫైర్ అవుతూ ఉన్నారు. మరి జైస్వాల్ని కుక్కతో పోలుస్తూ ఈ కామెంట్ చేశాడు, ఖచ్చితంగా గిల్క్రిస్ట్ జైస్వాల్కి సారీ చెప్పాలి అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేసేయండి.